హలో ఫ్రెండ్స్, మన ఛానల్ తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్ ఇప్పుడు 25,000 సబ్స్క్రైబర్స్తో ఉన్నారండి. చాలా చాలా థ్యాంక్స్. మీ అందరు కూడా మన ఛానల్ని బాగా ప్రోత్సాహం చేశారు. టోటల్గా 1,000 వీడియోస్ పోస్ట్ చేశాము. అలాగే 25,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మన ఛానల్లో గార్డెనింగ్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి ఇవన్నీ ఉంటుంది. అలాగే ఆర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో జనరల్ ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్ అలాంటివి కూడా ఉంటాయి. ఎక్కువగా కుకింగ్, ఇంకా స్టిచ్చింగ్ అలాంటివి కూడా ఉంటాయి. సో అప్పుడప్పుడు మనం అలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేసాము. అయితే మన ఛానల్ గార్డెనింగ్ ఛానల్ ఎక్కువగా అయితే చాలా చిన్న చిన్న పాట్స్ లో మొక్కలు పెంచుతాం అనమాట. చాలా చిన్న పాట్స్ తో ఒక్కొక్కసారి అయితే మట్టి లేకుండా కూడా మొక్కలు పెంచేస్తాము. అలాగే మనము మొక్కలు నీళ్ళలో కూడా పెంచామన్నమాట. సో అవి కూడా చాలా మంచిగా గ్రో అయ్యాయి. సాయిల్ లేకుండా గ్రో చేసాము, సాయిల్లో గ్రో చేసాము, నీళ్ళల్లో గ్రో చేసాము, ఇంకా పేపర్ పైన కూడా గ్రో చేసాము. మన ప్లాంట్స్ చిన్న బాల్కనీ ఉండటం వల్ల స్థలం లేకుండా కూడా మొక్కలు బాగా పెంచుకుంటున్నాం అనమాట. చిన్న చిన్న పాట్స్ లో మొక్కలు పెంచేసి ఈవెన్ పళ్ళ మొక్కలు కూడా పెంచేసి మనం హార్వెస్ట్ తీసుకుంటున్నాము. కూరగాయల మొక్కలు కూడా హార్వెస్ట్ తీసుకుంటున్నాము. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా పెంచామన్నమాట. సో ఈ చిన్న చిన్న పాట్స్ లో పెంచడం ఎలా పెంచుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఏ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వాలి, ఎలాంటి సాయిల్ మిక్స్ చేసుకోవాలి, ఏ సీజన్ లో ఎలాంటి సాయిల్ మిక్స్ చేసి వేసుకోవాలి, సాయిల్ లేకుండా ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయన్నమాట. ఎక్కువగా అయితే మన ఛానల్లో కామెంట్స్ ద్వారా మంచి మంచి డౌట్స్ అడగటం వల్ల ఛానల్లో ఇంప్రూవ్ చేసుకోగలిగాము. చాలా థ్యాంక్ యూ అనమాట అందరికీ కూడా. కామెంట్స్ చేసిన వాళ్ళకి, ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. జనరల్ గా మొక్కలు పెంచాలంటే చాలా ప్లేస్ కావాలని అనుకుంటారు. చాలా విశాలమైన ప్లేస్ ఉంటే బాగా మొక్కలు పెంచవచ్చు అని అనుకుంటారు కదా. కానీ మన బాల్కనీలో చాలా చిన్న ప్లేస్ లోనే, చిన్న బాల్కనీలోనే వెలుతురు, సన్లైట్ ఎక్కువ లేకుండానే మొక్కలు పెంచేస్తున్నాము. చాలా పూల మొక్కలు, పళ్ళ మొక్కలు పెంచేసాము. కూరగాయలు అయితే రెగ్యులర్ గా పెంచుతున్నాము. పళ్ళ మొక్కలు ఇప్పటి వరకు అయితే యాపిల్ బేరు, మస్క్ మెలను, వాటర్ మెలను, అలాగే నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇప్పుడైతే దానిమ్మ కూడా పూలు వచ్చాయి. పళ్ళ మొక్కలన్నీ కూడా సీడ్ తో గ్రో చేసామన్నమాట. ప్రతి ఒక్క మొక్క కూడా సీడ్ తోటే గ్రో చేసాము. యూజ్ చేసిన పళ్ళు సీడ్స్, అవే సీడ్స్ వేసాము. పాట్స్ లో మొక్కలు వచ్చాయన్నమాట. అన్ని కూడా ఇలాగా సీడ్స్ వేసి గ్రో చేసినవే. ఏవి కూడా మనము నర్సరీ నుంచి తెచ్చి గ్రో చేసినవి కాదు. జస్ట్ నార్మల్ గా ఇలాగా పాట్స్ లో వేసేస్తే వచ్చినాయి అన్ని కూడా. సో ఇలాగ పళ్ళ మొక్కలు కూడా పెంచుతున్నాము జస్ట్ 9 ఇంచెస్ పాట్స్ లోనే. మిగతా కూరగాయలు అయితే ఓన్లీ 4 or 5 ఇంచెస్ పాట్ లోనే పెంచేస్తున్నాము. చిక్కుడుకాయలు, ఇంకా క్యాబేజ్, కాలీఫ్లవర్, మిరపకాయలు, టొమాటోలు, వంకాయలు, నోల్కోలు ఇలాంటివన్నీ చాలా పెంచేసాము. చిన్న బాల్కనీ ఉన్నా కూడా, చాలా తక్కువ స్థలం ఉన్నా కూడా మొక్కలు పెంచుకోవచ్చు, గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మట్టి లేకుండా కూడా, అసలు స్థలం లేకపోతే కూడా, పాట్స్ కి ప్లేస్ లేకపోతే కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ఆకుకూరలు అలాంటివన్నీ పెంచుకోవచ్చు. శనగలు కానీ, లేకపోతే బొబ్బర్లు కానీ, పెసర్లు కానీ, ఇంకా ఆవాలు కానీ, ఇలాంటివన్నీ కూడా మట్టి లేకుండా కూడా పెంచేయచ్చు అనమాట. సో మన గార్డెన్ లో మట్టి లేకుండా కూడా పెంచేస్తాము. మన బాల్కనీలో మరొక అరుదైన పంట గోల్డెన్ బెర్రీ అండి. తెలుగులో మాత్రం బూసర కాయ అంటారు. గోల్డెన్ బెర్రీస్ చాలా కాస్ట్లీ అంట. దీంట్లో చాలా వైటమిన్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంట. ఇవి ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చాయి చూడండి, ఎన్ని ఫ్రూట్స్ కనిపిస్తున్నాయో మన చెట్టులో. చాలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. చాలా చిన్న పాటే పెద్దగా ఇలా పెరిగిపోయింది. సో 2 స్టెమ్స్ ఉన్నాయి, 2-3 స్టెమ్స్ ఉన్నాయి. దీనికి అన్ని కాయలు వచ్చాయి చూడండి, ఇలాగా కాయలు వచ్చేసాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి. తెల్లగా ఉన్నాయి కదా, ఇవి గోల్డెన్ బెర్రీ ఫ్రూట్స్ అండి. దీనిపైన చూడండి ఇలాగ ఆల్చిపిల్లాగా వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కదా. చాలా హ్యాపీగా ఉంది. హార్వెస్ట్ చేసామన్నమాట గోల్డెన్ బెర్రీ. కట్ చేస్తే ఇలా ఉందండి. చిన్న చిన్న సీడ్స్ కూడా వచ్చాయి. ఈ సీడ్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టాము మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వేయడానికి. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ ఏంటంటే యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ మనం మామూలుగా బయట కొనుక్కుంటాం కదా, అదే సీడ్ ఒక పాట్లో వేసాను అనమాట. వేస్తే మంచి చెట్టు వచ్చింది. ఈ మొక్క గురించి షార్ట్ వేసాను. షార్ట్ వేస్తే చాలా వైరల్ అయిందనమాట. దీంట్లో ఏదో సొరంగల్లాగా ఉంది అని చెప్పాను కదా, అది చాలా వైరల్ అయింది. ఒక 2 million 2 million వ్యూస్ కూడా వచ్చాయి. ఫంగసో లేకపోతే పెస్ట్సో తెలియలేదు నాకు. దాని తర్వాత ఆ మొక్కకి అంతా కట్ చేసేసాము మొత్తము. ఎక్కడెక్కడ సొరంగాల్లాగా ఉన్నాయో అన్ని కట్ చేసేసాము. అసలు ఏంటో కూడా నాకేం అర్థం కాలేదు. అయితే దాని తర్వాత మంచి చిగుళ్ళు వచ్చి మంచి ఫ్రెష్ లీవ్స్ చాలా పెద్ద పెద్దవి వచ్చాయన్నమాట. చాలా మంది ఏమన్నారంటే మొక్కకి ఇంకా పూలు రావు, పూలు వచ్చినా కూడా రాలిపోతాయి, కాయలు కూడా రావు అని రాశారనమాట. బట్ ఇంకా వదలకుండా అలాగే పెంచుతూ ఉన్నాం అనమాట మొక్కని. మంచి ఫర్టిలైజర్ వేసాను. ఎన్పికే అవన్నీ, బోన్ మీల్ అవన్నీ కాకుండా సున్నం కూడా యాడ్ చేసి వేసాను అనమాట. రెగ్యులర్ గా దీనికి ఫర్టిలైజర్స్ కూడా మనము
జనరల్గా జీరో బడ్జెటే వేస్తాము అనమాట. అంటే మనం ఇంట్లో ఏవేవి ఫ్లాక్స్ సీడ్ కానీ, శనగలు కానీ, లేకపోతే బనానా కానీ తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, దాని పీల్ కానీ, లేకపోతే బనానా పీల్ ఎండబెట్టేసి కానీ, సొల్యూషన్ కానీ ఇలాంటివన్నీ చేసి మొక్కలకి ఎరువుల్లాగా ఇస్తాము. దాని తర్వాత పూలు నిలబడ్డాయి, పాలినేషన్ కూడా అయింది, చిన్న చిన్న పిందెలు కూడా వచ్చాయి. 5 కాయలు పెద్దగా వచ్చాయండి, పెద్ద పెద్దగా అయ్యాయి. కాకపోతే ఫాస్ట్ గా పెరగట్లేదు, మెల్లిమెల్లిగా పెరిగాయి అనమాట. బేర్ మాత్రం చాలా స్వీట్ ఉంది, సైజు మాత్రం చిన్నగా ఉన్నాయి కాయలు. మొత్తానికి మనము ఆపిల్ బేర్ పళ్ళు కూడా హార్వెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ పాట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి, చాలా చిన్న పాట్ ఇది. సో ఇది సీడ్ తోనే గ్రో చేసాము. ఇది దాదాపు 2 ఇయర్స్, ఇప్పుడు 2.5 ఇయర్స్ అయింది ఇది. సో ఇప్పుడు దీని హార్వెస్ట్ కూడా తీసేసుకున్నాము. ఈ పళ్ళ మొక్కలు కూడా మనం హార్వెస్ట్ చేసాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. పపాయ ఏదైతే మంచిగా తీయగా అనిపిస్తాయో అవి ఏం చేస్తామంటే సీడ్స్ సాయిల్ లో వేసేస్తాం అనమాట. అవి బాగా వచ్చేస్తాయి. సో ఒకటో రెండో బాగా హెల్దీగా కూడా గ్రో అవుతాయి. ఈ పపాయ వచ్చేసి ఫ్లవరింగ్ వరకు వచ్చింది ఒకటైతే, తర్వాత మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, అది డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి పెరుగుతుంది. ఒకటి ఏంటంటే పపాయ చెట్టుకి ఎయిర్ స్పేస్ పైన అప్వర్డ్ స్పేస్ కూడా క్లియర్ గా ఉండాలి, సైడ్స్ కూడా క్లియర్ గా ఉండాలి, అయితేనే ఈ చెట్టు బాగా పెరుగుతుంది అనమాట. సైడ్ కిను ఇంకా పైకి బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఆ చెట్టు ఇంకా రాదనమాట. సో మన బాల్కనీ కదా, క్రాస్ గా పెరుగుతాయి కదా అన్ని మొక్కలు, మరి పపాయ ఎలా పెరుగుతుందో చూడాలి. సపోటా అండి, సపోటా కూడా సీడ్ తో గ్రో చేసాము. సో ఇది కూడా బాగా పెరుగుతుంది. హోప్ఫుల్లీ ఇది కూడా ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తుందేమో తెలీదు. ఇదైతే చాలా చిన్న పాట్ లో పెరుగుతుంది, జస్ట్ 6-7 ఇంచెస్ పాటే అనమాట, కానీ 2 ఇయర్స్ అయింది అనుకుంటా. సో ఇదైతే బాగానే పెరుగుతుంది. ఇంకొక పళ్ళ మొక్క ఏంటంటే దానిమ్మ అండి. దానిమ్మ కూడా సీడ్ తో గ్రో చేసాము. ఇంతకు ముందు కూడా ఒకసారి సీడ్ తో గ్రో చేసాము, బట్ అది సరిగా కేర్ లేక పోయిందనమాట. సో ఎండ ఎక్కువ వచ్చేసింది 2 ఇయర్స్ బ్యాక్, అప్పుడు చాలా డ్రై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పెంచుతున్నాము, అది బాగా పెరుగుతుంది. అలాగే డ్రాగన్ ఫ్రూట్ అండి, మార్కెట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాము. పెడితే ఇప్పుడు ఈ ప్లాంట్ అయితే పెరుగుతుంది. ఒకటి 4 సీడ్స్ వేస్తే 3 పోయాయి, ఇది ఒక్కటే పెరుగుతుంది అనమాట. హోప్ఫుల్లీ ఇది కూడా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. సో మీరందరూ ఇంకా ఫర్దర్గా సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా మంచిగా గ్రో అవుతుంది, ప్రాస్పరస్ అవుతుంది. సో మంచి టిప్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట.